హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్స్. సో ఈరోజు అమెజాన్ నుంచి ఇంకో రోల్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ రోల్ వచ్చేసి ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్. సో ఏహెచ్ఎస్ అంటే బేసిక్గా ఏంటంటే అకౌంట్ హెల్త్ సపోర్ట్. సో ఈ రోల్ వచ్చేసి హైదరాబాద్ ఆఫీస్ నుంచి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ దీని ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 4.5 LPA. నెక్స్ట్ బేసిక్గా ఈ రోల్ గురించి ఏంటంటే మనకి ఈ అకౌంట్ హెల్త్ సపోర్ట్ అనే స్పెషలిస్ట్ రోల్ వాళ్ళ వర్క్ ఏముంటుందంటే relies on judgment and plan accomplish goals and will work under very limited supervision of the manager. Next, individual problem solving and analytical skills are used to authenticate sellers complex transactions and account. సో సెల్లర్స్ యొక్క అకౌంట్స్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మనం ఈ రోల్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద సక్సెస్ఫుల్ స్పెషలిస్ట్ విల్ హ్యావ్ ద హై డిగ్రీ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ and the ability to emphasize with other and capable of succeeding in a fast-paced environment. Nearly all decisions are expected to be made with little no guidance and a high degree of accuracy. సో మనం ఏ డెసిజన్ అయినా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిజన్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్ క్యాండిడేట్స్ విల్ బి అనలిటికల్ అండ్ కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ విత్ ఏ keen eye to details and identification problem statements that hamper seller experience. సో బేసిక్గా అమెజాన్కి అమెజాన్లో ఉండే సెల్లర్స్కి మనం సపోర్ట్ రోల్ అనేది ఈ రోల్ ద్వారా మనం సపోర్ట్ ఇస్తాము. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ బోత్ హిందీ ఇంగ్లీష్, సో బోత్ రిటర్న్ అండ్ వర్బల్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే మనకి వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెయిన్గా ఎంఎస్ ఎక్సెల్, ఇలా కస్టమర్ ఫోకస్ జెన్యున్ ఇలాంటి అన్ని. సో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మీరు ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూసి అప్లై చేయండి. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ అబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ అండ్ ఇష్యూస్ అండ్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. సో ఇవనేది సమ్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏదైతే ఒక ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్కి రోల్కి కావాల్సిన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఉండాలో ఇవి అనేది ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. సో ఇవి ఉంటే మనకి కొంచెం ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో మీరు మీ రెజ్యూమ్స్లో వీటిని క్లియర్గా మెన్షన్ చేస్తే మన రెజ్యూమ్ జల్దీ షార్ట్ లిస్ట్ అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది అయితే సేమ్ నార్మల్గా అమెజాన్లో అన్ని రోల్స్ ఉన్నట్టే 24/2 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎవ్రీ 3-4 monthsకి మన షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఆఫ్ వచ్చేసి 5 days కాన్సిక్యూటివ్ వర్క్ ఉంటుంది. నెక్స్ట్ 2 కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా వీక్ ఆఫ్స్ అనేది 3-4 monthsకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలో నేను ఈ జాబ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో జాబ్ లింక్ అనేది ఇచ్చిన. సో మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మరి ఒకసారి షార్ట్ కట్ ఏంటంటే నెక్స్ట్ రోల్ నేమ్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైంట్స్. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 to 4.5. సో ఇది. సో ముందుగా ఈ రోల్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం మనం. బేసికల్గా ఏహెచ్ఎస్ గురించి షార్ట్కట్లో చెప్పాలంటే ద అకౌంట్ హెల్త్ సపోర్ట్ స్పెషలిస్ట్ యాక్ట్ యాజ్ ఏ ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్ అండ్ అవర్ బిజినెస్ పార్ట్నర్స్. సో ఇది వాళ్ళ వర్క్ వచ్చేసి. సో మనం ఇప్పుడు ఈ రోల్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఏహెచ్ఎస్ స్పెషలిస్ట్ L3 లెవెల్ హైదరాబాద్ ఆఫీస్ నుంచి హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో నార్మల్గా మన అన్ని జాబ్ రోల్స్ ఎలా అప్లై చేస్తామో సేమ్ అదే. నెక్స్ట్ ఇక్కడ జాబ్ సోర్స్ అనేది ఇచ్చేయాలి, ఫుల్ నేమ్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. నెక్స్ట్ సిటిజన్షిప్, డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మన పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ఏమైనా ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఫిల్ చేయాలి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అనేది ఇవి మన ఓన్, ఇది బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగ్స్, నెక్స్ట్ ఓవర్ టైమ్ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ బేసికలీ ఇవన్నీ ఎస్ఎస్ అనేది క్లిక్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ అనేది క్లియర్గా ఏది తప్పు లేకుండా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డు ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ప్రీవియస్గా అమెజాన్లో ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ ఐడి కూడా ఇచ్చేయండి. ఇదేంటి ప్రీవియస్లో ఎంప్లాయీ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్ అనేది కొంచెం చూసి డిస్క్రిప్షన్లో ఉన్నదానికి మీరు దాన్ని చేంజెస్ చేసుకొని రెజ్యూమ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ కెమెరా ఫోటో దిగిన తర్వాత సబ్మిట్ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ బై క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మెయిల్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ రోల్కి అనేది మనకి అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది. సో మనం ఒకవేళ అప్లికేషన్కి ఎలిజిబుల్ ఉంటే వెంటనే ఎగ్జామ్ లింక్ అనేది వస్తుంది. సో ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏ విధమైన అమెజాన్లో జాబ్ రోల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.